గుడ్ ఈవినింగ్ ఆల్. సో మనకి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది. సో మనకి అనౌన్స్ చేసిన క్షణం నుంచే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే మనకి ఎలక్షన్ షెడ్యూల్ ఉందో అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. సో మనకి 18/4/2024 థర్స్డే అది ఆ రోజు మనకి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ పార్లమెంట్కి అయితే పార్లమెంట్ ఆర్ఓ, అలాగే అసెంబ్లీ అయితే అసెంబ్లీలో అక్కడ ఆర్ఓ కూడా ఇక్కడ వాళ్ళ ఆఫీసులో రెస్పెక్టివ్ ఆఫీసెస్లో ఈ ఫామ్ 1లో పబ్లిష్ చేయడం జరుగుతుంది, పబ్లికేషన్ నోటీస్. దెన్ మనకి 13th May 2024 డేట్ ఆఫ్ పోల్ ఉంటుంది. అలాగే కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది మనకి 4/6/2024 ఉండడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు మనకి విశాఖపట్నం జిల్లాలో మొత్తము 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి అందరూ అందరూ రిటర్నింగ్ ఆఫీసర్స్ మనకు యాక్టివ్గా దీంట్లో వర్క్ చేస్తున్నారు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ భీమిలి తీసుకుంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఆర్డీఓ భీమిలి ఇది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే విశాఖపట్నం ఈస్ట్ చూసుకుంటే జాయింట్ కలెక్టర్ ఇది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే సౌత్కి విశాఖపట్నం సౌత్కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ప్రొటెక్షన్ ఇది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే విశాఖ నార్త్కి వచ్చి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేషనల్ లెవీ 16 ఇది రిటర్నింగ్ ఆఫీసర్. అలాగే విశాఖపట్నం వెస్ట్కి ఆర్డీఓ విశాఖపట్నం ఇది రిటర్నింగ్ ఆఫీసర్. గాజువాకకి ఎస్టేట్ ఆఫీసర్ విఎంఆర్డీ ఇది రిటర్నింగ్ ఆఫీసర్. పెందుర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సీ ఇది రిటర్నింగ్ ఆఫీసర్. ఫర్ విశాఖపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఈజ్ ది రిటర్నింగ్ ఆఫీసర్. సో వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు ఏంటి అనేది కూడా టోటల్ డీటెయిల్స్ అని మీకు ఇంటిమేట్ జరుగుతుంది. అలాగే నామినేషన్ తాలూకా కొత్త డీటెయిల్స్ కూడా మీకు త్వరలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ టైమింగ్స్ అవన్నీ కూడా ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి. బట్ సో మీన్ వైల్ మనకి తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్లు ఏంటంటే మనకు టోటల్గా 19.71 lakhs ఓటర్స్ మనకు ఎన్రోల్ అయ్యారు విశాఖపట్నం జిల్లాలో. సో మనకి నోటిఫికేషన్ వచ్చిన అంటే షెడ్యూల్ రిలీజ్ అయిన నాటికంటే ఈ రోజు వరకు కూడా ఈ ఫామ్ 7 లేదా 8 ఏదైతే అప్లికేషన్స్ ఈ రోజు వరకు వచ్చి ఉంటాయో ఇవన్నీ కూడా టోటల్గా మనము ప్రాసెస్ చేయడం జరుగుతుంది. వేరేస్ అడిషన్స్ అంటే ఫామ్ 6 రూపంలో కొత్తగా ఓటు హక్కు కావాలి అని అప్లై చేసే అప్లికేషన్ మాత్రం మనకి లాస్ట్ డే ఆఫ్ విత్డ్రావల్కి 10 రోజుల ముందు వరకు. సో 10 రోజుల ముందు వరకు కూడా అంటే మనకి 29/4 అంటే ఆల్మోస్ట్ మనకి 28th వరకు ఏదైతే మనకు అప్లికేషన్స్ వస్తాయో అవన్నీ కూడా మనకి పరిగణలోకి తీసుకొని వాటిని ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కూడా ఓటు కల్పించడం జరుగుతుంది. దెన్ మనకి నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్తో కలిపి 1891 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ మనకి జిల్లాలో ఉన్నాయి. దెన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకు వచ్చిన దరిమిల సో కొన్ని ఇంపార్టెంట్ సూచనలు ఎందుకు తెలియాలి కాబట్టి ఇమీడియట్గా మనకి వితిన్ 24 అవర్స్లో అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీల మీద ఉన్న వాల్ పేపర్స్ లేదంటే రైటింగ్స్, పోస్టర్స్, కటౌట్స్, హోర్డింగ్స్, బ్యానర్స్ ఏమన్నా అన్నీ తొలగించడం జరుగుతుంది 24 అవర్స్లో. అలాగే అనాథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా వాటిలో కూడా అంటే మనకి వాల్ రైటింగ్స్, పోస్టర్స్, పేపర్స్, కటౌట్స్, హోర్డింగ్స్ అట్ పబ్లిక్ ప్రాపర్టీ కానీ పబ్లిక్ ప్లేసెస్ లైక్ బస్ స్టాండు, రైల్వే స్టేషను, రైల్వే బ్రిడ్జెస్, రోడ్వేసు, అలాగే బస్సెస్, ఎలక్ట్రిక్ పోల్స్ కావచ్చు, అదర్ కార్పొరేషన్ స్పేసెస్లో కావచ్చు అవన్నీ కూడా 48 అవర్స్లో రిమూవ్ చేయడం జరుగుతుంది. సో దెన్ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వచ్చే మీకు అంటే ఏవి అడ్వర్టైజ్మెంట్ ఉన్నా కానీ అవన్నీ కూడా మనకి అప్ టు నామినేషన్ స్టార్ట్ అయిన వరకు కూడా పార్టీ ఖాతాలోకి ఎక్స్పెండిచర్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఒకసారి క్యాండిడేట్ నామినేషన్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆ వ్యక్తి తాలూకా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదైనా ఆర్టికల్స్ కానీ వస్తే కూడా దీని ఆ ఖర్చు అంతా మనకు ఎక్స్పెండిచర్ కమిటీ ద్వారా ఆ పలానా వ్యక్తి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు మనకి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి 95 లక్షలు లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే అసెంబ్లీకి క్యాండిడేట్కి సంబంధించి 40 లక్షలు లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మనకి వితిన్ 72 అవర్స్లో
ఇంతవరకు ఈ వర్కులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, గ్రౌండ్ అయినాయి అనేది డేటా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి త్రూ సిఇఓ గారికి పంపించడం జరుగుతుంది. అలాగే ఫ్రెష్ వర్క్స్ ఏదైతే ఇంకా గ్రౌండ్ కాలేదు, ఏదైతే స్టార్ట్ కాలేదో ఆ లిస్ట్ కూడా మేము 72 అవర్స్లో మన సిఇఓ ఆఫీస్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనకి పబ్లిక్ ప్లేస్ అంటే ఇంక్లూడింగ్ గెస్ట్ హౌసెస్ కానీ ఇవన్నీ కూడా ఏ పొలిటికల్ యాక్టివిటీ కూడా వాడేదానికి లేదు. అలాగే మనకి ఎలక్షనీరింగ్ సంబంధించి ఎలక్షన్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసే ఈ అంటే ఒకవేళ మినిస్టర్ గారు కావచ్చు ఎవరున్నా కానీ వాళ్ళందరూ కూడా అఫీషియల్ వెహికల్స్ వాడేదానికి లేదు. కేవలం వాళ్ళ ఇంటి నుంచి ఆఫీస్ వరకు మాత్రమే అఫీషియల్ వెహికల్ వాడుకోవడానికి అనుమతి ఉంది. దెన్ మనకి ఫోటోగ్రాఫ్స్, వెబ్సైట్లలో ఉన్న ఫోటోగ్రాఫ్స్ స్టేట్ గవర్నమెంట్ తీయాల్సిన ఏదైతే ఫోటోగ్రాఫ్స్ వెబ్సైట్లలో ఉంటాయో అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు తీయడం జరుగుతుంది. అలాగే స్థానికంగా మేము మెయింటైన్ చేసే వెబ్సైట్లు ఏదైనా ఉంటే జిల్లాలో ఎన్ఐసి వెబ్సైట్ కానీ జీవీఎంసీ విఎంఆర్డి ఇటువంటి వెబ్సైట్లు ఏదన్నా కానీ ఇక్కడ మేము జిల్లా స్థాయిలో బాధ్యత తీసుకుని అవన్నీ కూడా ఇమీడియట్ 24 అవర్స్లో అవన్నీ కూడా రిమూవ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే మనకి మినిస్టర్స్తో కానీ పొలిటికల్ ఫంక్షన్స్తో కానీ ఎటువంటి వీడియో కాన్ఫరెన్స్ కానీ ఇటువంటివి కూడా జరగవు. అలాగే మీటింగ్లు లాంటివి కూడా రివ్యూలు కానీ ఇటువంటివి జరిగేదానికి ఆస్కారం లేదు. అలాగే పైలట్ కార్స్ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేయడానికి బ్యాన్ ఉంది.